పుంగనూరులో సంచలనం సృష్టించిన చిన్నారి అస్ఫియా హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి ఆర్థిక లావాదేవీలే హత్యకు గల కారణమని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు. గత నెల 29వ తేదీన మిస్ అయిన బాలిక 2 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో శవమే కనిపించిందని అన్నారు. చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఒక మహిళ బంధించి చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు స్పష్టం చేశారు. చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి వస్తే మరికొన్ని చాక్లెట్లు ఇస్తామని చెప్పి నమ్మించి తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. పాప కిడ్నాప్ అయినప్పటి నుంచి 12 ప్రత్యేక బృందాలు పాప ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. పాప మిస్ అయిన రోజే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ బ్యాంక్లో పడేశారు. పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పాపపై అత్యాచారం జరగలేదని ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం పాప కడుపులో మొక్కజొన్న గింజలు అన్నం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చిత్తూరు జిల్లా పొంగనూరులో బాలిక హత్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఆ ఏడేళ్ల చిన్నారిని 29వ తారీఖు ట్యూషన్కి వెళ్ళి ఇంటికి వచ్చిన సమయంలో మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గాంధీ జయంతి రోజు ఈ నెల 2వ తారీఖున శవం అయితే వెళ్ళింది. అక్కడ సమ్మర్ సేఫ్టీ ట్యాంక్ లో అమ్మాయి మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ చిన్నారి మృతి పట్ల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఒక పక్క వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఒక సీఎం సొంత జిల్లాలోనే చిన్నపిల్లలకి మహిళలకి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ చిన్నారి తల్లిదండ్రులు కూడా పరామర్శించి తండ్రి అజ్మతుల్లాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే హోంమంత్రి అనిత కూడా అక్కడికి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆ ప్రదేశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా సందర్శించడం జరిగింది. అయితే హోంమంత్రి అనిత కూడా రాజకీయంగా దీన్ని చిన్నారి హత్య జరిగింది, ఒక పక్క వైసీపీ నాయకులు మాత్రం అమ్మాయి రేప్ చేసి హత్య చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడ కూడా అమ్మాయిపై అత్యాచారం జరగలేదు. ఆయన వైసీపీ నాయకులు దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. కావాలంటే ఆ చిన్నారి తల్లిదండ్రుల్ని మీరు పరామర్శించడానికి రావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కాకపోతే దాన్ని రాజకీయం చేయాలని చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పేసి కూడా హోంమంత్రి చెప్పడం జరిగింది. ఎట్టకేలకు అయితే ఈ చిన్నారి హత్యకు సంబంధించి పోలీసులు అయితే కేసు ఛేదించారు. ఒక 3 నిందితులను కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఆ అజ్మతుల్లా పాప అస్మియా తండ్రి అజ్మతుల్లా ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. అయితే ఫైనాన్స్ వ్యాపారం చేసేప్పుడు ఈ ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఆర్థిక లావాదేవీల విషయంలోనే వాళ్ళ అజ్మతుల్లాకి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఒక మహిళ గూర్ఖా వేసుకొని వచ్చి ఆ మహిళకి పాపకి చాక్లెట్ ఇచ్చి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పాపని హత్య చేసి ఆ ట్యాంక్ లో పడేసినట్లుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఒక 2 మహిళలు ఒక జంటు కూడా ఉన్నట్లుగా ఆ పోలీసులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. స్వప్న.